అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదా? అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి ఎలా చేస్తున్నారండి? ఆంటీ మీరు ఒక 2 మినిట్స్ ఆగుతారా? నేను మా నాన్నతో మాట్లాడాలి. అవును నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి చూపుల నుంచి మీకు చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశా. కానీ మీరు ఒక్కసారైనా వచ్చి దివ్య నీకు పెళ్లి ఇష్టమా అని అడుగుతారనుకున్నా. కానీ మీరు అడగలేదు నాన్న. ఏ నాన్న, అమ్మాయనే కదా? అదే ఒకవేళ అబ్బాయి అయి ఉంటే అడిగేవారు కదా. నాకిష్టాలు లేవా నాన్న? కిందికెళ్ళాలన్నా చోటుగాన్ని తోడిచ్చి పంపిస్తారే, అలాంటిది పెళ్లి తర్వాత బెడ్రూమ్ ఎవరితోటో ఎలా షేర్ చేసుకుంటాననుకున్నారు నాన్న? ఒక్కసారైనా అడగాలి కదా నాన్న నీకిష్టముందా లేదా అని. అమ్మాయి కదా అని చెప్పి చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఒక జైలు క్రియేట్ చేసేశారు కదా నాన్న. ఇప్పుడు పెళ్లి అని చెప్పి ఆ జైలుకి పర్మనెంట్ ఖైదీంచేసేస్తారా నాన్న? మీరే చాలాసార్లు అనేవాళ్ళు మీకు తమ్ముడు కంటే నేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి. అమ్మ కూడా చాలాసార్లు చెప్పేది మీకు నేనంటేనే చాలా ఇష్టమని. కానీ పెళ్ళి అన్న ఒక్క విషయంలో ఎందుకు నాన్న ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఇలాగే ఆలోచిస్తారు? అబ్బాయికి జాబ్ ఉంది, మంచిగా సెటిల్ అయి ఉన్నాడు అని చూసుకుంటారు. కానీ అమ్మాయికి ఇష్టమా, తను ప్రిపేర్డ్ ఉందా, తనిప్పుడు రెడీ ఉందా పెళ్లి చేసుకోవడానికి, తన కెరియర్, తన రెస్పాన్సిబిలిటీస్ ఇవేం పట్టించుకోరా నాన్న? అలా అని చెప్పి మిమ్మల్ని తప్పనట్లేదు నాన్న. అలా అని చెప్పి వరుణ్ చెడ్డోడేం కాదు, చాలా మంచోడు. ఏ ఫాదర్ అయినా తన అమ్మాయికి ఇలాంటి వాడిని ఇచ్చి చేయాలనుకుంటాడు. కానీ ఈ టైంలో ఈ పొజిషన్లో పెళ్ళి నీకు ఇష్టమా దివ్య అని మీరు ఒక్కసారైనా అడిగి ఉంటే చాలా బాగుండేది నాన్న.